చేసిండ్రు. పావని గారు, నాకు తెలిసి ఆ చర్చ ఏదైతే గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి చర్చ ఉందో అది నాకు తెలిసి మరోసారి పెట్టుకుంటే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ఈనాడు మనం తప్పకుండా 4 సైడ్స్ పెట్టుకున్నటువంటి చర్చ మేజర్గా దేవుళ్ళని రాజకీయాల కోసమే వాడుకుంటూ కేవలం మహిళా అంశాలను కూడా రాజకీయాల కోసమే వాడుతున్నారు రాజకీయ పార్టీలు అనేటువంటిది మా బాధ. అందుకే మేము ఈ చర్చ పెట్టడం జరిగింది. ఇప్పుడు లత, ఒక అవినాష్ గారు యా. ట్విస్ట్ ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. చట్టాలను గట్టిగా చేయాల్సింది ఈడీలను సిబిఐలను ఎట్లయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఏ విధంగా సవరణ చేస్తారో, మరి మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు చట్టాలను బలంగా చేయట్లేదు? రైట్, దట్స్ ద క్వశ్చన్ విచ్ హస్ టు బి ఊడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ ప్రశ్నే కదండి మనం మేజర్గా అడగాల్సింది. రైట్, లత గారు సో మీ స్పందన ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. నిజంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ చట్టాలు రెండిటికి రెండు జాతీయ పార్టీలు ఎందుకు తేలేకపోతున్నాయి? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుంచి అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయండి. అయితే ఎక్కడ కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఎందుకు అవి పెరుగుతా ఉన్నాయి, దాని మూలాలను ఏ విధంగా దాన్ని వెతకాలి, ఏ విధంగా దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దాని మూలంగా ఏమవుతా ఉందంటే పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇంకా ఎక్కువ పెరగడమే తప్ప అక్కడ అసలు ఎటువంటి మార్పు అనేది కనబడడం అనేది లేదు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని చెప్పేసి ఇది కాదు. అట్లా అనుకుంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అప్పుడు దిశ సంఘటన జరిగిన తర్వాత శ్రీలక్ష్మి సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతా ఉంటే అసలు మరి ఇక్కడ కేసీఆర్ గారు రాలేదే, కేసీఆర్ ఈ కుటుంబాన్ని పరామర్శించలేదే, వాళ్ళు అక్కడ అమ్మాయికి ఆర్థిక సహాయాన్ని అందించలేదే. మరి ఇప్పుడు అంటే ఆమె రెడ్డి కాబట్టి దిశ సంఘటనలో ఆయన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అంటే ఇది ఇక్కడ రాజకీయం కాదు, ఇక్కడ ఇది ఒక మహిళా సమస్యలు. ఇక్కడ మహిళగానే మాట్లాడాలి, ఇలా రాజకీయ పరిణామాలను తీసుకురావద్దు ఇక్కడ ఈ విషయంలో. ఎందుకంటే నేను చెప్తున్నా ఇప్పుడు ఆ మేడం మాట్లాడింది కాబట్టి నేను ఇది ఒకటి గుర్తు చేయడం అనేది జరిగింది. అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరు కూడా అంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేవు, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. అంటే మహిళలను ఏ విధంగా నిరంతరం నిర్వీర్యం అయిపోతా ఉన్నప్పటికీ కూడా మహిళా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, మహిళలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన ఆడబిడ్డలను ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకురావాలి, వీళ్ళ సమస్యను పరిష్కరించి వీళ్ళకంటూ అన్ని విధాలుగా చట్టాలను బలపరచాలి అని చెప్పే ఆలోచన ఏ ప్రభుత్వాలకు లేదు. అసలు వీళ్ళందరూ కూడా కాలయాపన, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని అన్ని కూడా కాలయాపనగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని అదే విధంగా యథాతథంగా నడుస్తున్నటువంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి తప్ప మహిళకు మాత్రం రక్షణ దొరకద్దు అనేది నా అభిప్రాయం. రైట్, లత గారు మీతోనే మొదలెడదాం. ఇంకో ప్రశ్న, ఇప్పటి వరకు చట్టాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్పెషల్ చట్టాలు ఉన్నాయి ఆడవాళ్ళకు సంబంధించి, అలాగే కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఇంకా అసలు ఉన్న చట్టాలు సరిగ్గా అమలు అవ్వట్లేదు కదా, మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల నిజంగా ఏమైనా జరుగుతుందా? నిజంగా మార్పు కానీ చైతన్యం కానీ ఏమైనా వచ్చేందుకు ఆస్కారం ఉందా? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మీద అనేక సార్లు దఫలుగా కొట్లాడిన తర్వాత అది ఎక్కడ ఉండదో అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ కూడా అసలు మహిళా అంటే రిజర్వేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కానటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి గృహహింస గాని, నిర్భయ గాని, ఇంకా అనేక చట్టాలు వస్తున్నటువంటి అవన్నీ కూడా అసలు మహిళలకు స్పాట్ లో ఖైదు చట్టాలు అమలు కావాలి. పోలీస్ స్టేషన్లలో ఒక మహిళ వెళ్తే ఈ విధమైనటువంటి నాకు సంఘటన జరిగింది, దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి అంటే 5 చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కానీ అక్కడ అమలు అవుతలేవే. గృహహింస చట్టాన్ని తీసేసిండ్లు, నిర్భయ చట్టాన్ని తీసేసిండ్లు, మరి అనేక చట్టాలు ఇంకా ఆ చట్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా 490 ఒక్కటి అమల్లో చేస్తా ఉన్నారు. దాని వలన మహిళలకు ఎటువంటి లాభం ఉంది? లాభమే లేదు అసలు. దాని వలన ఏంటంటే మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఎఫ్ఐఆర్ అయింది, కేసు నమోదైందనే పద్ధతిలోనే తెలియజేస్తున్నారు తప్ప పోలీసులు చట్టం ఎక్కడ అమలు అవుతా ఉంది? అంటే ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇవి ధనవంతులకు చట్టాలను ఉపయోగిస్తా ఉన్నారు, పేద ప్రజలకు పేద మహిళలకు వీళ్లకు ఉపయోగపడడం లేదు. ఇవి ఇంకా అమల్లో రావాలంటే పూర్తి స్థాయిలో అమల్లో రావాలి. రైట్ లత గారు. ఇక ఇంద్రా శోభన్ గారి వైపుకి వెళ్దాం. ఇంద్రా శోభన్ గారు, ఇంకా